నమస్తే. నేను రజని, సైకాలజిస్ట్ని. ఇది ఒక నిజ జీవితానికి సంబంధించిన స్టోరీ. కొన్ని సంవత్సరాలుగా నేను ఈ కేసుని డీల్ చేస్తున్నాను. ఇలాంటి స్టోరీస్ వింటే మనలో కొంతమందైనా జాగ్రత్త పడతారని అనుకుంటున్నాను. ఇప్పటి పిల్లలు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో తల్లిదండ్రులు ఆలోచించండి. ఈ స్టోరీలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు చాలా తక్కువ లోయర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన అయితే హట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆమె అయితే లేడీ వచ్చేసేసి పెంకుటిల్లి బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్ అలా ఉండి ఇద్దరు చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీని పెద్దగా చూసుకోకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనది హట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, అంటే గుడిసె కొంచెం అలా స్లమ్ ఏరియా కాబట్టి పుట్టే పిల్లలకి మంచి ఎన్విరాన్మెంట్ ఉండదేమో అని చెప్పేసేసి ఈమె సైడ్ 50% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, కొంచెం ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆయన సైడ్ అయితే అసలు ఎంప్లాయీస్ ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే చదువుకున్నాడు, ఆయన ఒక్కడే ఎంప్లాయీ అనమాట. ఆయన కూడా 10th ఇంటర్మీడియట్ ఆ బ్యాక్గ్రౌండ్లో చదువుకున్నాడు. సో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. పెద్దవాళ్ళ ఒప్పందంతోనే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆయన ఈమె విలేజ్కి వచ్చేసేసి అక్కడే ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ కొంచెం కొంచెం దూరాలతో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఈయన ఏంటి కొంచెం స్లోగా జెలసీ డెవలప్ చేసుకున్నాడు. అసలు నేను ఈమె వల్ల కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాను అనే ఒక ఆలోచన కూడా లేకుండా స్లోగా నాకు లేదు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మనం జెలసీని డెవలప్ చేసుకోవడం వల్ల మనల్ని మనం నాశనం చేసుకుంటాము. అదే జెలసీని మన గ్రోత్కి ఉపయోగించుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. అలా ఆమె మీద కచ్చతో ఆమె మీద కోపం డెవలప్ చేసుకొని చిన్నగా ఇంకా ఆమెను సాధించడం స్టార్ట్ చేశాడు. అదే క్రమంలో ఇద్దరు పిల్లలు పుట్టడం, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు పిల్లలు పుట్టడం, వాళ్ళు స్లోగా పెరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒక 10-12 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా భరించలేని స్థితికి వచ్చేసేసారు. ఇద్దరికి గొడవలు తారాస్థాయికి జరిగినాయి. ఎందుకంటే ఆమె సర్దుకోవటం కూడా ఎందుకు లేదంటే షీఈస్ నాట్ డిపెండెంట్. ఆమె కూడా వర్కింగ్ ఉమెన్ కాబట్టి, గవర్నమెంట్లో చిన్న ఎంప్లాయీ, వర్కింగ్ కాబట్టి ఫైనాన్షియల్గా ఆయన మీద అంత ఆధారపడే అవసరం కూడా లేదు. మన వెనకటి కాలంలో చూస్తే ఫైనాన్షియల్గా భర్త మీద ఆధారపడతారు కాబట్టి చాలా టార్చర్ని ఎదుర్కొన్నారు. అందరూ కాదండి, ఇక్కడ నేను కొన్ని కేసెస్ మాత్రమే చెప్తున్నాను. ఇలా ఉన్న సందర్భంలో ఇంకా ఆయనకి ఆ జెలసీ ఎక్కువ శాతం తప్పు ఆయన వైపే కనపడింది. ఇక్కడ నేను ఫెమినిస్ట్ని కాను, ఎవరి సైడు నేను మాట్లాడను, నేను జస్ట్ ఒక కేసు కానీ తీసుకుంటాను. ఎక్కువ తప్పు ఆయన సైడు కనపడింది. చాలా ఇన్వెస్టిగేషను, చాలా టాకింగు అంతా జరిగిన తర్వాత కూడా ఎక్కువ తప్పు. అప్పుడు ఆమె తప్పులు కూడా ఉన్నాయి, కానీ అవి అంత బ్లండర్ మిస్టేక్స్ కాదు. కానీ ఆమె డైవర్స్ తీసుకుందాము అలా ఆ స్టేజ్కి మాత్రం ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు. అసలు అలాంటి ఆలోచన ఇద్దరికి కూడా లేదు. కానీ ఒకళ్ళనొకరు టార్చర్ పెట్టుకుంటున్నారు. ఆయనైతే ఇంకా ఎక్కువ ఒక టెంపర్ మ్యాన్ అనమాట, టెంపర్డ్ మ్యాన్. అయితే అలాంటి సందర్భంలో ఆయన బయటికి వెళ్ళిపోయేసి వేరే హౌస్ తీసుకొని వీళ్ళతో ఉండకుండా ఒక చిన్న రూమ్లో ఉంటూ ఒక వేరే అమ్మాయిని కూడా వైఫ్ లాగా ఉంచుకొని ఉండటం స్టార్ట్ చేశాడు. 2 సంవత్సరాల తర్వాత పిల్లలకి అర్థమవుతుంది కదా, అప్పటికి పిల్లలకి 10 ఏళ్ళు దాటిపోయినాయి, ఇద్దరికి పిల్లలకి అర్థమయ్యే స్టేజ్. ఈ సందర్భంలో పిల్లలు చాలా ఒత్తిడికి గురయ్యారు. అంటే ఒక తెలియని డిప్రెషన్లోకి స్లోగా వెళ్ళిపోయి వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ, అతి భయం, ఏం చేస్తే ఏమవుతుందో, వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు పేరెంట్స్ గురించి. అలాంటి ఇన్సెక్యూరిటీని ఎదుర్కొంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళు సౌండ్ అయితే భయపడతారు, పెద్దగా ఎవరైనా మాట్లాడితే భయపడతారు, ఇంకా డెసిషన్ తీసుకోవాలంటే భయం, ఎదుటి మనిషిని నమ్మాలంటే భయం. ఇంకా ఆ ఇన్సెక్యూరిటీని ఎలా ట్రీట్ చేయాలి, అసలు వీళ్ళకి రూట్ కాజ్ ఏంటి అన్నప్పుడు వాళ్ళ మ్యారేజ్ దగ్గర నుంచి
స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఇక్కడికి వచ్చి ఆగిందనమాట. 12 సంవత్సరాల జర్నీ, 13 సంవత్సరాల జర్నీ అనుకుందాం. నేను ఇన్వెస్ట్ చేసుకుంటా, ఇద్దరితో కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటా, మాట్లాడుతూ వస్తే ఇక్కడికి వచ్చి ఆగింది ఫైనల్గా. దానికి వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఎవరి జాబులు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి సంపాదన వాళ్ళకు ఉంది. కాకపోతే ఒక మానసిక ఒత్తిడి ఉంది, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఏ పాపం తెలియని ఈ పసిబిడ్డలకి ఇలా జరిగింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు కారణం, మీరే ఆలోచించి చెప్పండి.